నోటి నుంచి శరీరంలోకి వెళ్లే బ్యాక్టీరియాను నియంత్రించడంలో బ్రషింగ్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవును, క్యావిటీస్, గమ్ పెయిన్ వంటి సమస్యలే కాదు, డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ను కూడా ప్రాపర్ బ్రషింగ్ తగ్గిస్తుంది. అయితే ఒకే బ్రష్ నెలల తరబడి వాడితే మొదటికే మోసం వస్తుంది. రోజుకు 2 సార్లు బ్రష్ చేయడమే కాదు, ఎప్పటికప్పుడు బ్రష్ చేంజ్ చేయాలి. ఎందుకంటే బ్రష్ వాడగా అది పాడైపోతుంది. అలాంటి బ్రష్తో తోముకున్నా అవి పళ్లను సరిగ్గా క్లీన్ చేయలేవు. పైగా ఆ బ్రష్ బాగా పాతది కావడం వల్ల దానికి కూడా బాగా బ్యాక్టీరియా పట్టేసుంటుంది. అందువల్ల ప్రతి 3 నెలలకోసారి బ్రష్ మార్చడం మంచిదని డెంటిస్టులు సూచిస్తున్నారు. ఈ బ్రషింగ్ కు హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ కు లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన నోటిలో దాదాపు 700 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని, బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఇవి మల్టిప్లై అవుతాయని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఇవి మన చిగుళ్లలో స్థిరపడి గారపట్టడం, ఫలితంగా ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుందని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా సహా ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ ఒక్కసారి రక్తంలోకి ప్రవేశిస్తే అవి గుండె వరకు చేరతాయి. అంతేకాదు, ఇది ఆథెరోస్క్లెరోసిస్ కి దారితీసే అవకాశం ఉంది. మీ ధమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డులు ఏర్పడమే ఈ కండిషన్. ఇది గుండెపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఇన్ఫెక్ట్ అయిన చిగుళ్ల నుంచి విడుదలయ్యే మలినాలు మీ బాడీ ఇన్సులిన్ సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం